Hi to all, very good evening. I am Renuka. All of you, how are you అండి? I am fine, I am good. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ బై ఫ్రెండ్, హస్బెండ్, లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే వర్తించడం అనేది జరుగుతుంది. రీడింగ్ అయితే మీకు యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, నువ్వు నమ్మినా నమ్మకపోయినా 100% ఇదే జరుగుతుంది. మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఎలాంటి చర్య తీసుకోవాలని నిర్ణయించుకోబోతున్నారు. చూడండి, మీకు రీడింగ్ అయితే ఈ ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే రీడింగ్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది. మీరు ఛానల్ని అయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీరు మీ యొక్క లైక్ వల్ల ఇంకొకరికి హెల్ప్ చేసిన వాళ్ళైతే అవుతారు. మీకు తెలియకుండానే వారిని హీల్ చేసిన వాళ్ళు అవుతారు. నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను. ఎలా వస్తే ఎనర్జీస్ అలాగే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుందండి. ఇది ఒక టైమ్లెస్ రీడింగ్ అండి. మీ యొక్క పార్ట్నర్ నేమ్ అయితే మీరు మనసులో 3 times అయితే చెప్పుకోండి. నేను వీటిని అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే రీడింగ్ ఇస్తానండి. మీకు రెజనేట్ అయిన పాయింట్స్ ఉంటేనే రిసీవ్ చేసుకోండి, లేదంటే లీవ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. Ten of Wands వచ్చిందండి. Knight of Wands, 2 of Cups, 2 of Swords, 7 of Cups. ఫస్ట్ వన్ ఏమో, 6th వన్ ఏమో అది 9 of Swords, 7th వన్ Temperance, 8th ఏమో Ace of Swords, 9th వన్ 3 of Swords, 10th ద పూల్ వచ్చింది. అందుకే మీ పర్సన్ అంటూ ఉన్నారు, నేను నిన్ను 100% అయితే ట్రూగా లవ్ చేస్తూ ఉన్నాను. నేనైతే గతంలో లాగా లేను. గతంలో ఎలా ఉండేవాడిని అనంటే చాలా యాటిట్యూడ్ అనేది చూపెట్టేది. ఎందుకు అనంటే నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాను. అందుకు సో మెనీ రీజన్స్ అయితే ఉన్నాయి. నన్ను వాళ్ళు చాలా ఇంప్రెస్ అనేది చేసేసారు. దానివల్ల నేను వెళ్ళిపోవడం, నాకు చాలా ఆఫర్స్, ప్రపోజల్స్ ఇవ్వడము, నేను కాదను లేకపోయాను. నేను ఎలా ఆశపడ్డానంటే ఫ్రీగా వస్తుంది, ఎందుకు రిజెక్ట్ చేయాలి, కష్టపడకుండా వస్తుంది అనేసి నేను వెళ్ళిపోయానని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. నేను మిమ్మల్ని ఎలా చెప్తూ ఉన్నారంటే, నేను ఇది ఇప్పుడు చెప్పినా నువ్వు నమ్మవు, కానీ నేనైతే 100% అయితే పాజిటివ్గా అయితే యాక్షన్ అయితే తీసుకోబోతూ ఉన్నాను. అది నేను నీ వైపుగా వస్తూ ఉన్నాను, నువ్వు నన్ను ట్రస్ట్ చేయి అని అంటూ ఉన్నారు. నేను ఒక అన్కండిషనల్గా లవ్ అనేది చేస్తూ ఉన్నాను, నువ్వు నన్ను బిలీవ్ చేయి, నిన్ను నేను ఎలాగైనా నా లైఫ్లోకి
అది ఎంత కష్టమైనా కూడా నేను అచీవ్ చేసి సాధించుకుంటాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. నేను 100% ఇప్పుడు నేను అన్కండిషనల్గా ట్రూగా లవ్ చేస్తూ ఉన్నాను, నీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వాలని అనుకుంటూ ఉన్నాను. నువ్వు లేకపోవడం వల్ల నా లైఫ్లో మొత్తం చాలా బర్డెన్గా అయితే మారిపోయింది. థర్డ్ పార్టీస్ వారు నాకు అన్నీ చూపెట్టారు, బట్ వారు నాకు ఏవి కూడా ఇవ్వలేదు అంటే వారు చెప్పడం ఒకటి చెప్పారు మీ పర్సన్కి. అంటే ఫేక్ ప్రామిసెస్ చేసి మీ యొక్క పర్సన్ని వారి లైఫ్లోకి అయితే ఇన్వైట్ చేశారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే దూరపు కొండలు నునుపు అని అంటారు కదా, ఆ కొండల దగ్గరికి వెళ్ళి చూసేస్తే ఆ కొండల పైన ఎలా ఉంటాయి, చాలా చెట్లు ఉంటాయి, ఇంకా వాటిపైన చాలా బండరాళ్ళు అనేటివి ఉంటాయి. అవి నున్నగా ఉండవు, మనకు చూడడానికి కళ్ళు మాత్రం అదే మన కళ్ళకి అది ఎలా కనబడుతుంది, చాలా అందంగా నున్నగా కనబడుతుంది. మీ యొక్క పర్సన్ని కూడా వాళ్ళు అలాగే చేశారు, దూరపు కొండలు నునుపు అనేలాగా. వారికి మా దగ్గర ఇది బంగారం ఉంది, డబ్బు ఉంది, నేను చాలా అందంగా ఉన్నాను, నువ్వు నా లైఫ్లోకి వస్తే నీకు అన్నీ కూడా నువ్వు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు, నీకు సొసైటీలో ఒక పెద్ద స్టేటస్ అనేది ఉంటుంది అనేలాగూ మీ యొక్క పర్సన్ అయితే వారి లైఫ్లోకి ఇన్వైట్ చేశారు. అక్కడ చేసి మీ యొక్క పర్సన్ వెళ్ళిన తర్వాత మొత్తం ఎలాగంటే ఉత్త చేతులు చూపెట్టడం అనేది జరిగింది. అంటే ఏమీ లేవు అక్కడ, అంత డొల్ల అలా చేసేసారు. ఇప్పుడు మళ్ళీ మీ పర్సన్ మళ్ళీ బ్యాక్ స్టెప్ వేస్తూ ఉన్నారు. ఏంటి, నేను నమ్మి వెళ్ళాను, నేను ఆ లైఫ్కు కాకుండా పోతున్నాను, ఈ లైఫ్కు కాకుండా పోతున్నాను, నా పరిస్థితి రెండింటికి చెడ్డ రేవడి లాగా అయిపోయింది, నేను ఒక కమర్షియల్ వేళ యూజ్ ఉంటుందని వెళ్ళాను కానీ ఇప్పుడు నాకు యూజ్ లేదు, నా పర్సన్ లేదు, సొసైటీలో వాల్యూ లేదు, ఏంటి అని అయితే మీ యొక్క పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి. వారైతే చాలా ఇబ్బందిగా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మీరు లేకపోవడం వల్ల కూడా. చాలా బర్డెన్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు మీరు లేకపోవడం వల్ల. మీ వైపు వారి యొక్క ఆలోచనలు అయితే మొదలయ్యాయి, రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు, అడుగులు వేస్తూ ఉన్నారు మీ వైపుగా. అక్కడ ఉండాలని లేదు, అక్కడ ఉన్న సిచ్యువేషన్లో మీ పైన ఒక అన్కండిషనల్ లవ్ అనేది ఉంది, కానీ దానికి కొందరు వ్యక్తులు అడ్డుపడుతూ ఉన్నారు. అది మీ పర్సను, దానివల్ల బ్యాక్ స్టెప్ అయితే వేస్తూ ఉన్నారు. మనసులో మాత్రం విపరీతమైన ప్రేమ, 24/7 మీ గురించే ఆలోచిస్తూ ఉన్నారు, మిమ్మల్ని ఒక ఆరాధిస్తూ ఉన్నారు, ఒక ప్రేమ దేవతలాగా, ఒక ప్రేమ దేవుడిలాగా ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకు నేను మిస్ చేసుకున్నాను, నా యొక్క పర్సన్ నాకు చెప్పింది ఇది కాదు, అది అలా ఉండదు లైఫ్ అని, కానీ నేను ఎందుకు వినలేదు. అంటే నేనేం చేశానంటే నచ్చని వారి కోసము నేను నచ్చిన వారిని రిజెక్ట్ చేసుకున్నాను. అంటే నన్ను ప్రేమించిన వాళ్ళ కోసం వదిలేసుకొని నేను ప్రేమించిన వాళ్ళ కోసం నేను వెళ్ళిపోయాను అని వారు ఫీల్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు మీ దగ్గర దొరికిన మదర్లీ నేచరు, అమ్మ ప్రేమ, ఒక నాన్న ప్రేమ థర్డ్ పార్టీ దగ్గర లేదు. వాళ్ళు కమర్షియల్ మైండెడ్. అంటే వాళ్ళది ఎలా ఉంటుందంటే మీ పర్సన్ యొక్క వ్యక్తిత్వమే, మా ఇంటికి వస్తే ఏమిస్తారు, మీ ఇంటికి వస్తే ఏం తీసుకొని వస్తారు అనేలాగు అన్నమాట. మీ యొక్క పర్సన్ యొక్క వ్యక్తిత్వం కూడా అలాంటిదే. అంటే వీళ్ళు ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా తాగేసే టైప్ అనమాట. వారి వ్యక్తిత్వం కూడా అలాంటిదే. అంటే ఇక్కడ ఎలా అంటే ఆకులు నాకే వాళ్ళు అది ఒకరైతే, వారి యొక్క తిన్న వెంగిలి నోరు నాకే వాళ్ళు ఇంకొకరు ఉంటారనమాట. అలాంటి వాళ్ళు ఆ థర్డ్ పార్టీస్. వాళ్ళ కోసం మీ పర్సన్ మిమ్మల్ని ఒక సాక్రిఫైస్ పర్సన్ లాగా, అసలు నువ్వు ఉంటేనే నా లైఫ్లో గ్రోత్ అనేది లేదు, నువ్వు నా లైఫ్లో ఉండొద్దు అని మిమ్మల్ని లీవ్ చేసుకున్నారు, వదిలేసుకున్నారు. ఎలాగనంటే దానికి చాలా మీ వెనకాల డ్రామా అనేది క్రియేట్ చేశారు. ఆ డ్రామా కూడా ఒక ట్రాజెడీ లాగా, మైండ్ గేమ్స్ అయితే చాలా పెద్దవిగా ప్లే చేశారు. వారెన్ని ప్లే చేసినా వారైతే లైఫ్లో గ్రోత్ అయితే సాధించలేకపోయారు, అన్నీ కోల్పోయారండి. మిమ్మల్ని కోల్పోవాల్సి వచ్చింది, మనీ లాస్, ఫైనాన్షియల్ ఎఫెక్టివ్, మళ్ళీ ఫిజికల్గా కూడా ఎప్పుడు స్ట్రెయిన్
ఓవర్ స్ట్రెయిన్. అంటే మనకు హెల్త్ ఈజ్ వెల్త్ కదా, హెల్త్ బాగుంటేనే మనము ఏది కోల్పోయినా మళ్ళీ సర్వస్వం మనకి వస్తాయి. అంటే ఈ ప్రపంచంలో కొన్ని కొనలేని ఉంటాయి, అందులో మనిషి యొక్క ప్రాణాలు, ఆరోగ్యం ఇవి ఉంటాయండి. మనము ఉన్నవాడు బ్రతుకుతాడు, లేనివాడు బ్రతుకుతాడు. ఉన్నవాడికి టైం టు టైంకు కొన్నిసార్లు తినలేని జబ్బులు ఎన్నో ఉంటాయి. లేనివాడికి వాడికి ఏం లేకున్నా వాడు టైం టు టైం తిని ఆరోగ్యాన్ని కాపాడుకుంటాడు. ఆరోగ్యాన్ని మించిన సంపద లేదు. అలా హెల్త్ డిస్టర్బెన్సెస్ ఇలా అన్నీ రావడము ఎందుకు అనంటే వారి గురించి సొసైటీలో కూడా చాలా నీచంగా మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. వీళ్ళ వెనకాల వాళ్ళు చేసింది ద్రోహము. ఎందుకు అనంటే ఇది సొసైటీ యాక్సెప్ట్ చేయదు. అంటే ఎవరైనా కూడా ఎంత చెడ్డ పర్సన్స్ అయినా, అంటే ఒక ఫ్యామిలీ దీని నుంచి ఒక సొసైటీ ఒక అంటే వాళ్ళ చుట్టూలో ఉన్న పరిసరాలు ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. అది మనం ఆమోదయోగ్యంగా ఉంటుంది. మీ యొక్క పర్సన్ యొక్క రిలేషన్ ఆమోదయోగ్యంగా లేదు అంటే వారి చుట్టుపక్కల ఉన్నవారు కూడా ఎవ్వరు కూడా చేయలేని పని చేశారు. అంటే మీవి లాక్కోవడం, మిమ్మల్ని కొట్టడం, తిట్టడము, అబ్యూజ్ మాటలు అనడం. మీరు ఒక బంధం పరంగా వెళ్ళినా కూడా అసలు ఆ బంధానికే వాల్యూ లేదు. మిమ్మల్ని ఎప్పుడు కూడా ఒక అదర్ పర్సన్ లాగా, అంటే వారి లైఫ్లోకి వచ్చిన ఒక ఎనిమీ లాగా మీరు వారికి ఏదో ద్రోహం తలపెట్టబోతున్నారని ఇలా ఇవన్నీ మీ పైన చిత్రీకరించి మీకైతే ప్రాణాపాయ స్థితి అయితే కలిగించారు. మీకు వారికి రిలేషన్ ఒక బంధం అనేది ఉంటేనే మీరు వారి లైఫ్లోకి వెళ్ళడం అనేది జరిగిందండి. మేబీ ఇది వైఫ్ అండ్ హస్బెండ్ అయినట్లయితే మీకు వారికి బంధం లేకుంటే మీరు వారి దగ్గరికి ఎందుకు వెళ్తారు? మీకేం అవసరం? మీకు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉంటారు, వాళ్ళు ఎవరితోటి గొడవలు పెట్టుకుంది మీ యొక్క పర్సన్ తోటే మీరు ఎందుకు లొల్లి పెట్టుకుంటారు? పెట్టుకోరు కదా. వారు మీకు ఒక బంధం పేరు చెప్పి వారు మీ లైఫ్లోకి రావడం వల్లనే మీరు వారి లైఫ్లోకి వెళ్ళడం, వారి కుటుంబంలో కలిసిపోవడం అలా జరుగుతుంది. దాన్ని మీరు వారి మొత్తం వాళ్ళ ఫ్యామిలీలో ఒక దోచుకోవడానికి వచ్చిందని, మీకు ఎప్పుడు డబ్బు పైననే ఇంట్రెస్టు, లేదా మనీ పైననే ఇంట్రెస్టు, గోల్డ్ పైననే ఇంట్రెస్టు, మా పైన ఇంట్రెస్ట్ చూపెట్టడం లేదు, మీకు అవే కావాలి, మీకు పర్సన్ ఇంపార్టెంట్ కాదు అని మిమ్మల్ని చేశారు. మరి ఈరోజు వాళ్ళు చేసింది ఏంటిది? మీవన్నీ లాక్కొని మిమ్మల్ని తరిమేయడం వాళ్ళ చుట్టూతల ఉన్న వాళ్ళు చూస్తూ ఉన్నారు. వాళ్ళు సమాజానికి విరుద్ధంగా చేస్తూ ఉన్నారు. అదంతా మీ చుట్టూతల ఉన్న వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. అది మీ యొక్క మీ అత్తింటి వారైనట్లయినంటే మీ అత్తగారిని, మీ మామగారిని వాళ్ళ చుట్టూతల ఉన్న వాళ్ళు అనడం అయితే జరుగుతుంది. అది అబ్బాయి తరపు వాళ్ళైనా, అమ్మాయి తరపు వాళ్ళైనా మీరు సొసైటీకి విరుద్ధంగా పోతూ ఉన్నారు. మీరు కూడా ఒకప్పుడు మ్యారేజ్ పరంగానే ఒకటై ఉన్నారు, మీ పిల్లల్ని కన్నారు, వాళ్ళని మీరు కన్నారు. మీరు కానీ వాళ్ళకి వివాహం అనేది చేస్తేనే మీకు వచ్చిన కోడలు కానీ అల్లుడు కానీ మీ ఫ్యామిలీలో మెంబర్స్ అయ్యారు. మరి వాళ్ళని ఎందుకు టార్చర్ చేస్తూ ఉన్నారు అని అడుగుతూ ఉన్నారు. వాళ్ళు ఆ ప్రశ్నలు వాళ్ళని వేసినప్పుడు మీ యొక్క ఫ్యామిలీ మెంబర్సే కానీ, అంటే మీ పర్సన్ యొక్క ఫ్యామిలీ కుటుంబీకులే కానీ, కుటుంబ సభ్యులే కానీ, మీ యొక్క పర్సనే కానీ వారి దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళడం, ఆ టాపిక్ తప్ప మీ వేరే టాపిక్ మాట్లాడడం, అంటే వాళ్ళకి ఆ టాపిక్ మాట్లాడితే ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అంటే ఎవరైనా ఊరుకోరు కదా. అంటే నిజము ఎక్కువ రోజులైతే దాగి ఉండదు. మరి మీదా మిస్టేక్ వారిదా అని అడుగుతారు. అక్కడ సమాధానం చెప్పలేక వారైతే చాలా ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నారు. అయినా కూడా వారికి ఎలాంటి ఎమోషన్స్ లేనట్టుగానే బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఇదంతా వాళ్ళ చుట్టూతల ఉన్న వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. తప్పు అని మీ పర్సడు ఇప్పుడు రియలైజ్ అవుతూ ఉన్నారు. అయి నిద్ర పట్టడం లేదు వారికి. నిద్ర లేని రాత్రులు అయితే గడుపుతూ ఉన్నారు. ఏం చేయాలి, ఫర్దర్ స్టెప్ అనేది ఏం చేయాలి? ఇప్పుడు మిమ్మల్ని నమ్మించడం అంత సులువు కాదు. మీ లైఫ్లోకి రావడం, మీకు ఒక సెక్యూర్ లైఫ్ అనేది ఇస్తేనే మీరు వారి లైఫ్లోకి అడుగు పెడతారు. ఎందుకంటే వారు మామూలు ద్రోహం చేయలే, మీకు ప్రాణాపాయ స్థితి అనేది కలిగించారు, ఇబ్బంది పెట్టారు, కొట్టడం, తిట్టడం, చాలా టార్చర్, పెయిన్ అనేది పెట్టారు. మీరు వేడుకున్నారు ఇలా చేయకండి అని, బట్ వాళ్ళు వినలేదు. వారు
థర్డ్ పార్టీ కోసం చాలా సాక్రిఫైజెస్ అయితే చేశారు. వాళ్ళు సాక్రిఫైజ్ థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని లీవ్ చేసుకున్నారు. వారికి డెడికేటెడ్గా చాలా, అంటే వాళ్ళు ఇలా చిటికేస్తే అక్కడ వాళ్ళ ముందు వాలిపోయేవారు అనమాట. అలా ఫోన్ కొట్టగానే వాళ్ళ ముందు వాలిపోవడం, రిమోట్ నొక్కగానే ఏ ఛానల్ ఆన్ చేస్తే ఆ ఛానల్ లాగా. ఎలాంటి వారికి థర్డ్ పార్టీ వారి యొక్క బాధ వీళ్ళ బాధగా, వాళ్ళ ఫైనాన్షియల్ ఇబ్బందులు వీళ్ళ ఫైనాన్షియల్ ఇబ్బందులుగా, వారికి ఇది ఒక కుటుంబ సభ్యుల లెక్క వాళ్ళు ఫీల్ అయ్యారు. కానీ థర్డ్ పార్టీ ఫీల్ కాలేదండి. థర్డ్ పార్టీ కంట్రోల్లోనే ఉంది. మీ యొక్క పర్సన్ని ఎంతవరకు వాడాలనో, సబ్బును ఎంతవరకు వాడాలనో అవసరం ఉన్నంత వరకే ఆ బట్టలకి యూజ్ చేయడం అనేది జరిగింది. మిగతా సబ్బును తీసి థర్డ్ పార్టీ పక్కన పెట్టేసుకుంది. అంతే, అలాగే ఉంది. తను ఎప్పుడు ప్రాక్టికల్గానే ఉంది. మీ యొక్క వెర్రి పర్సనే తన జీవితాన్ని చిందరవందర చేసుకొని మిమ్మల్ని మీరు చేశారండి. తన కోసం చాలా ఫైట్ చేశారు, బట్ తను వినలేదు. థర్డ్ పార్టీయే లోకం, థర్డ్ పార్టీయే సర్వస్వం అని వెళ్ళారు. ఈ పర్సన్ అనుకుంటే సరిపోదు కదా, థర్డ్ పార్టీ కూడా అనుకోవాలి. థర్డ్ పార్టీ బీ ప్రాక్టికల్. తనకి ఏం కావాలి? తను ఇక్కడ నాకు అన్నీ ఉన్నాయి, నాకు దేనికి లోటు, నాకు ఆస్తి లేదా, నాకు అందం లేదా, నాకు డబ్బు లేదా, నువ్వు వస్తే నావన్నీ నీవు అవుతాయి అని చెప్పేసింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నీవిస్తేనే నువ్వు నా పర్సన్ అవుతావు అని చెప్పేసింది అనమాట. ఫస్ట్ ఏమో నాకేం తక్కువ ఉంది, నావన్నీ నీవు అంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నీవన్నీ నాకు ఇస్తేనే నువ్వు నా పర్సన్వి అంటే ఫేక్ ప్రామిసెస్ చేసి నా దగ్గర చాలా అందమైన జీవితం ఉందని ట్రాప్ చేశారు. నిజమైన బంధంతో నిజమైన సోల్మేట్ని వదిలిపెట్టుకొని వెళ్ళినందుకు వారు ఇప్పుడు చాలా ఇబ్బందులకు, పరువు పోయింది, మనీ లాసు, టైం వేస్టు, మిమ్మల్ని శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా కృంగదీశారు. వారికి సొసైటీలో వాల్యూ లేకుండా చేసుకున్నారు. ఇప్పుడు పరువు పోయింది, టైము పోయింది, పర్సన్. ఇప్పుడు మీరు ఎలా తయారయ్యారంటే తను మీ లైఫ్లోకి వచ్చినా ఒకటే, రాకున్నా ఒకటే అనేలాగా మీరు రెడీ అయిపోయారు. మీరు చాలా వచ్చారనుకోండి, ఎలాగంటే ఒక కాలర్ తీసి నిలదీసి అడిగేలాగు. తనకు ఇంకా ఎంత గర్వం ఉంది అని అంటే, నువ్వు కాకపోతే ఇంకొక పర్సన్వి, నేను నా లైఫ్లోకి తెచ్చుకుంటా అని అంటూ ఉన్నారు. అలాంటి ఎనర్జీస్లో కూడా కొందరు పర్సన్స్ అయితే ఉన్నారు. బట్ వారు తెచ్చుకుంటారు, మీ లైఫ్లోకి ఇన్వైట్ చేస్తే మీకు కూడా ఇంకొక పర్సన్ వస్తారు. ఇప్పుడు మిమ్మల్ని హోల్డ్ సిచ్యువేషన్లో పెట్టారు. ప్రతిదానికి సొసైటీలో ఈ రోజులలో వాల్యూ ఉంటుంది, కానీ వారు అలా అనుకుంటూ ఉన్నారు. తను మిమ్మల్ని వదిలేస్తే మళ్ళీ వారికి ఇంకొక పర్సన్ దొరికినప్పుడు మీకు కూడా ఇంకొక పర్సన్ దొరుకుతారు కదా. అదేం పెద్ద కష్టమైన పని కాదు. అది కూడా తనకు తెలుసు. అదంతా కూడా ఇప్పటికి పోయింది వాల్యూ. మళ్ళీ నేను మిమ్మల్ని వదిలేస్తే మీరు ఇంకొక పర్సన్ మీ లైఫ్లోకి ఇన్వైట్ చేస్తే అది ఇంకా సిగ్గుసేటు అని వారికి ఇప్పుడు అనిపిస్తుంది అనమాట. ఇవన్నీ తన లోపల తను క్వశ్చన్ చేసుకుంటూ ఉన్నారు. అందుకే నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే జరుగుతుంది. నేను నీ లైఫ్లోకి వస్తున్నాను, నీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వబోతూ ఉన్నాను. నేను సారీ చెప్తున్నాను, నువ్వు నన్ను నమ్ము, నువ్వు నన్ను బిలీవ్ చేయి, నువ్వు నన్ను ట్రస్ట్ చేయి. నేను నీకు చేసింది ద్రోహమే, కానీ నేను నీతోటి రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. నాకు థర్డ్ పార్టీ దగ్గర చాలా హార్ట్ బ్రేక్ జరిగింది, మామూలుగా జరగలేదు. అన్ని విధాలుగా సర్వం కోల్పోయాను. నేను ఈ విధంగా నాకు జరిగిందని అనలేదు. మొత్తం హార్ట్లో 3 కత్తులేసి దింపితే ఎలా ఉంటుందో అలాగా ఉంది. నన్ను పీసులుగా కట్ చేసేసింది థర్డ్ పార్టీ అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. చాలా బర్డెన్గా వారి లైఫ్ అయితే ఫీల్ అవుతున్నారు. అంత హ్యాపీగా అయితే లేదు. నేను చాలా ఎవ్రీడే ఒక న్యూ అడ్వెంచర్ అనేది చూస్తూ ఉంటా. అంటే ఒక అందమైన లైఫ్ ప్రతిరోజు పండగ రోజే అనేది చూస్తా అనుకున్నాను, కానీ ప్రతిరోజు దుర్భరమైన రోజు నేను చూస్తా అని ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఇప్పుడు ఎవ్రీడే దినదిన గండంగా ఉంటుంది అని వారైతే అంటూ ఉన్నారు. ఇదంతా నేను చెప్పినా నువ్వు నన్ను నమ్ముతావా
అని కూడా అంటూ ఉన్నారు. నాకు ఇప్పుడు నువ్వు నా కళ్ళకి చాలా అందంగా కనబడుతూ ఉన్నావు. మేజర్ ఆర్కానా కార్డు వచ్చిందండి, ద పూల్ కార్డు. నువ్వు నా కళ్ళకి చాలా అందంగా, స్మార్ట్గా, చాలా బ్రైట్గా కూడా కనబడుతూ ఉన్నావు తెలుసా అని కూడా వారైతే అంటూ ఉన్నారు. నీ పైన నాకు అన్కండిషనల్ లవ్ అనేది ఉంది. నేను ఇప్పుడు 24/7 నేను నీ గురించి థింక్ చేస్తూ ఉన్నాను. నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత చాలా అందంగా తయారయ్యావు. నీ అందం అనేది నన్ను ఒక పిచ్చివాడిని, వెర్రివాడిని చేస్తూ ఉంది. నాకు నీ పైన ఫిజికల్ అట్రాక్షన్ అనేది ఉంది. నిన్ను ఎందుకు చూడలేదు అని అంటూ ఉన్నారు. అంటే మన ఇద్దరి మధ్యలో నేను అప్పుడు ఎప్పుడు కూడా అది ఎమోషనల్గా ఎందుకు బిహేవ్ చేయలేదు. నువ్వు నాతోటి నాకు అన్నీ ఇచ్చావు, లవ్ ఇచ్చావు, కేరింగ్ ఇచ్చావు, బట్ నేను ఎందుకు అలా చూడలేకపోయాను అని వారు ఇప్పుడు అలా ఫీల్ అవుతూ ఉన్నారు. అంటే దెబ్బ తగిలితే కానీ నొప్పి విలువ తెలియదు, అండ్ అది తన దాకా వస్తే కానీ తెలియదు అనేలాగా ఫీల్ అవుతూ ఉన్నారు. మీ యొక్క పర్సనల్ లైఫ్ అయితే థర్డ్ పార్టీ వారికి సేవ చేసుకునే ఒక బంటులాగా అయిపోయిందనమాట. వారు ఎలా చెప్తే మీ యొక్క పర్సన్ అలాగే చేయాలి. ఇప్పుడు మీ యొక్క పర్సన్ యొక్క పరిస్థితి కూడా నా లోపల బ్యాటరీలో ఛార్జింగ్ ఉన్నంత వరకే నేను అక్కడ వర్క్ చేయగలుగుతాను. నా ఛార్జింగ్ కూడా డౌన్ఫాల్ స్టేజ్కి అయితే వచ్చేసింది అని అయితే మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు. నాలో రీఛార్జ్ అనేది కూడా అయిపోతుంది. అది మనకు ఉంటుంది కదా, గీ పీరియడ్ నుంచి గీ పీరియడ్ వరకే రీఛార్జ్ 28 డేస్, అది 90 డేస్, 120 డేస్ అనేది ఉంటుంది కదా ప్లానింగ్స్. అలాగా నన్ను వారు ప్లాన్ చేసి వారి లైఫ్లోకి ఇన్వైట్ చేశారు. నా ఎక్స్పైరీ డేట్ అయిపోగానే యువర్ గో బ్యాక్ అనేలాగా నన్ను చేస్తూ ఉన్నారు వాళ్ళు అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. ఇప్పుడు నువ్వే నా నిజమైన సోల్మేట్వి. నిన్ను ఒక కార్మిక్ లాగా ఫీల్ అయ్యాను. నువ్వు నీతోటి ఉంటేనే నా లైఫ్ అనేది ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. యు ఆర్ మై సన్షైన్ అని అంటూ ఉన్నారు. నువ్వు నా నిజమైన బంగారాన్ని అని కూడా అంటూ ఉన్నారు. నేను నా లైఫ్లో ఉన్నప్పుడు నిన్ను ఒక ప్లాస్టిక్ వస్తువులాగా ట్రీట్ చేశాను. యూజ్ ఇట్ త్రూ అవుట్ లాగా నీకు ఎలాంటి ఎమోషన్స్ కూడా ఇవ్వలేదు. అసలు నేను నీ లైఫ్లో ఎప్పుడు కూడా రిస్క్ అనేది, అంటే నీ కోసం ఎలాంటి చిన్న రిస్క్ కూడా నేను చేయలేదు. నా పర్సన్ ఇవి అనే ఒక చిన్న రికగ్నిషన్ కూడా నేను నీకు ఇవ్వలేదు. కానీ నువ్వు నా కోసం 100% ఫైట్ చేసావు. హ్యాట్స్ ఆఫ్ యూ అని మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని పొగుడుతూ ఉన్నారండి. చాలా మిమ్మల్ని చూస్తే వారికి ఇప్పుడు చాలా గర్వంగా ఉంది అని అంటూ ఉన్నారు. మీతోటి ఫ్యామిలీ, కిడ్స్ అని సెలబ్రేషన్ అయితే చేసుకోవాలని కూడా వారైతే అంటూ ఉన్నారు. ఇప్పుడు మీకు చాలా గిఫ్ట్లు అనేటివి ఇవ్వాలి అంటూ ఉన్నారు. నేను నా లోపల ఉన్న చైల్డిష్ మెంటాలిటీ మొత్తం వదిలిపెడతాను అని కూడా వారైతే అంటూ ఉన్నారు. నాకు ఇప్పుడు నీ మీద ఎంత ప్రేమ కలుగుతుంది తెలుసా. నేను ఎవ్రీడే నిద్రపోయేటప్పుడు నీ పిక్స్ అన్నీ చూస్తూ ఉన్నాను. నువ్వు నన్ను ఇవన్నీ చెప్పినా నువ్వు నన్ను నమ్ముతావా? నమ్మవు అని కూడా అంటూ ఉన్నారు. నేను చాలా హర్ట్ చేశాను కదా అని కూడా వారైతే చెప్పుకుంటూ ఉన్నారు. నేను డే డ్రీమ్స్ కన్నాను, నేను ఒక పిచ్చి పర్సన్ని అని కూడా అంటూ ఉన్నారు. నువ్వు నిజం చూపెట్టావు. నాకు థర్డ్ పార్టీ దూరపు కొండలు నునుపు అనేలాగు చేసేసింది. అలా అయిపోవడం వల్ల నేను నిజానికి అబద్ధానికి తేడా తెలుసుకోలేకపోయాను. నేను ఎంత మూర్ఖుడిని. మళ్ళీ పైగా నేను ఈ గొడవ డిలే చేయడం వల్ల నీతోటి బాండింగ్ అనేది ఎండ్ అవుతుంది. నువ్వు మంచి పర్సన్ కాదు అని నీ మీదనే నిందలేయాలని నేను ఇదంతా చేశాను. బట్ నన్ను ఎవరు ట్రస్ట్ చేయట్లేదు. నీ యొక్క అంటే నేను చాలా హరాస్మెంట్ చేశాను. అది ఎవరు కూడా యాక్సెప్ట్ చేస్తలేరు. నా చుట్టూతల ఉన్న వాళ్ళు కూడా, మా ఫ్యామిలీ మెంబర్సే కానీ ఫ్రెండ్సే కానీ ఎవరు కూడా
యాక్సెప్ట్ చేస్తలేరు. ఎందుకంటే నేను సమాజ విరుద్ధమైన పనులు చేశాను అని వాళ్ళైతే అంటూ ఉన్నారండి. నేను ఎప్పుడు కూడా పాముకు పాలు పోసినా అది విషమే కక్కుతుంది అనేది నేను నిజం చేశాను. నువ్వు నన్ను అనుకుంటే నువ్వు ఒక సింహం లాంటి పర్సన్వి, బట్ నేను పిల్లిని చేసి ఆడించుకున్నాను. నేను ఒక పిల్లి లాంటి వాళ్ళ దగ్గర నేను లొంగిపోయి నేను వారికి బానిసత్వం చేశాను అని అంటూ ఉన్నారు. కుక్క అది కనకపు సింహాసనం మీద శునకాన్ని కూర్చోబెట్టినట్టు చేశాను అని వారైతే అంటూ ఉన్నారు. అది ఇప్పుడు బయటి వాళ్ళే అవుతారు. రిలేషన్ బంధం ఉన్నవాళ్ళు నిజమైన రిలేషన్షిప్ నిజమైన వాళ్ళే అవుతారు అని అంటూ ఉన్నారు. మీ యొక్క పర్సన్ అయితే, మీరు కనుక మ్యారీడ్ కపుల్ అయితే, మీ పర్సన్కి అయితే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా, అంటే ప్రతి ఫ్యామిలీలో బ్రదర్స్ సిస్టర్స్ ఉంటారు కదా, మేనత్తలు మేనమామలు చిన్నాన్నలు పెద్ద నాన్నలు ఉంటారు. వాళ్ళు ఒక ఫ్యామిలీ ఎలాగైతే ఏర్పడి డివైడ్ అయ్యి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారో వాళ్ళు వాళ్ళ నుంచి డిస్పాచ్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగా మరి మీ యొక్క పర్సన్ ఫ్యామిలీ ఉంటుందనే చిన్న కామన్ సెన్స్ కూడా లేకుండా వాళ్ళందరూ నా వాళ్ళు అని అనుకుంటే మరి మీరు లైఫ్లోకి రావడం ఎందుకు? మీరు బయట వాళ్ళు కారు కదా, వాళ్ళతోటి వాళ్ళ లైఫ్లోకి వెళ్తారు, వాళ్ళ పైన వారికి కట్న కానుకలు ఇస్తారు, మీరు వారితోటి పిల్లలు కంటారు, మీకు వారికి సంబంధం లేదు. ఎలాగొచ్చిందో ఎలాగెళ్ళిపోతారండి? మీరు వారితోటి కొంత లైఫ్ అనేది ట్రావెల్ చేస్తారు, మీరు మధ్యలో మధ్యలో వెళ్ళిపోతారు అంటారు. మీ మూర్ఖమైన పర్సన్ వినరు వాళ్ళు. అలాంటి పిచ్చి మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట. ఇప్పుడు తను రియలైజ్ అయ్యి మేము మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు. అంటే ఎవరికైనా కొన్ని అనుభవపూర్వకంగా అర్థమవుతాయి, చెప్తే అర్థం చేసుకోరు అన్నమాట. అలాగా అంటే ఇతరులకి గాయం అయిందనుకో వాళ్ళకి అయిందట అని అంటారు, వాళ్ళకి అయిందనుకోండి చాలా హడావిడి అనేది చేసిస్తారు. అలాగనమాట. అక్కడ థర్డ్ పార్టీ యొక్క దగ్గర చాలా హార్ట్ బ్రేక్ అనేది జరిగింది. వాళ్ళ ట్రూ కలర్స్ అనేటివి బయట పెట్టారు. అందువల్ల మీ యొక్క వాల్యూస్ అయితే తనకి అర్థం కావడం, మీరు ఇప్పుడు మిమ్మల్ని ఒక యూనిక్ పర్సన్ అని వారు అంటూ ఉన్నారు. ఇప్పుడు 2 ఆఫ్ సోర్స్ ఎనర్జీలో ఉన్నారు. ఏ వైపు రావాలి, మిమ్మల్ని ఎలా నమ్మించాలి, ఎలా స్టెప్ అనేది వేయాలి, తన కంఫర్ట్ జోన్లో నుంచి ఎలా బయటికి వచ్చేసి మీకు అది రీయూనియన్ ప్రపోజల్ అనేది మేము ముందు పెట్టాలి అని వారైతే అంటూ ఉన్నారు. వారి ఇన్నర్ విజన్ వారికి ఏం చెప్తూ ఉందనంటే, మీరు వారిని తిడతారని, వారిని గొడవ పెడతారు మీ లైఫ్లోకి రాగానే, అది 100% అవుతుంది. ఇప్పుడు వచ్చిన గొడవే అవుతుంది, ఇంకొక 6 నెలలకు వచ్చినా, ఇంకొక 1 ఇయర్కి వచ్చినా, ఇంకొక 2-3 ఇయర్స్కి వచ్చినా 100% గొడవ అవుతుంది. మళ్ళీ గొడవ పడిన తర్వాతనే మళ్ళీ మీరు రీయూనియన్ కావడమా, లేదంటే మీ యొక్క పర్సన్ మీ లైఫ్లో నుంచి టోటల్గా ఎండ్ కావడమా, ఏదో ఒకటైతే కంపల్సరీ వారు ముందుకు వస్తేనే మీ గొడవ అనేది అది టోటల్గా క్లియర్ అనేది అవుతుంది. అది రీయూనియన్ అయినా లేదంటే మీతోటి రిలేషన్ ఎండ్ అయినా ఏది జరగాలన్నా ముందు వారు రావడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే డిలేస్, నేను నా కంఫర్ట్ జోన్లో ఉన్నాను, నువ్వేమైనా చేసుకో అనేలాగుంటే మీరు కూడా అంతే కదా. తనకి ఇంకొక పర్సన్ దొరికినప్పుడు మీకు కూడా దొరుకుతారు కదా. తనకి ఎన్ని ఆప్షన్స్ అవకాశాలు ఉంటాయో మీకు అలాగే. అంటే వారేమో పెద్దవాళ్ళకి హై పవర్స్ హై వోల్టేజ్ ఉన్న పర్సన్ లాగా, మీరేమో లో వోల్టేజ్ ఉన్న పర్సన్ లాగా మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. బట్ అది అయినా ఒక స్టెప్ ముందుకేస్తే వారికి ఎన్ని చాయిసెస్ ఉంటాయో మీకు కూడా అన్నీ ఉంటాయి అనేది చిన్న కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేసే పర్సన్ అనమాట, అలాంటి వ్యక్తిత్వం. బట్ ఇప్పుడు తనకి కొంచెం భయంగా కూడా ఉందండి, మీరు తిడతారని, లేదంటే తనకి ఫ్రీడమ్ కోసం వెళ్ళి థర్డ్ పార్టీని చూజ్ చేసుకున్నాను అని, మీకు ద్రోహం చేశానని మీరు ఎదురు చూస్తూ ఉంటారని కూడా తన ఇంట్యూషన్ చెప్తూ ఉంది. కానీ నేను ఎందుకు ఈ రిలేషన్ని డిస్ట్రాయ్ చేశాను, ఇలా చేయడం నాదే తప్పు అని వారైతే అంటూ ఉన్నారండి. మిమ్మల్ని ఎలాగైనా సాధించుకోవాలి అని కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. నాకు చాలా ట్రూ ఫీలింగ్స్ వస్తూ ఉన్నాయి. నాకు ఇప్పుడు లైఫ్ అనేది చాలా బర్డెన్గా అనిపిస్తూ ఉంది. నేను చాలా నెగిటివిటీ తోటి ఉన్నాను
అని అయితే అంటూ ఉన్నారు. ఫీల్ కూడా అవుతూ ఉన్నారండి, బాధపడుతూ ఉన్నారు. మీరు తిడతారు, మిమ్మల్ని చూస్తే భయం కూడా వేస్తుంది అని కూడా అంటూ ఉన్నారండి. ఎందుకంటే మీకు ఇప్పుడు సెక్యూర్ లైఫ్ అనేది ఇస్తేనే మీరు వారి లైఫ్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. తను ఇప్పుడు ఒక స్టెప్ తగ్గడానికి తనకి అవమానంగా ఫీల్ అవుతూ ఉన్నారనమాట. ఫీల్ అయ్యి నేను ఇట అట అనేలాగా ఆలోచిస్తూ ఉన్నారు. దానివల్ల మీ రీయూనియన్ అయితే డిలే అవుతుంది. ఇవ్వాలనేమో మనసులో ఉంది, ప్రాక్టికల్గానేమో ఇస్తే తన చుట్టూతల ఉన్న వాళ్ళు మళ్ళీ ఏమంటారో అనేలాగా. అంటే మూర్ఖులు అనమాట. మూర్ఖులు వాళ్ళు చెప్తే వినరు. వీళ్ళని రంజింపజేయడం చాలా కష్టం మూర్ఖులని. అంటే కొన్నిసార్లు నిజమైన పర్సన్కి హ్యాట్సప్ చెప్పొచ్చు, చాలా వేస్ట్ పర్సన్లకి హ్యాట్సప్ చెప్పొచ్చు. వీళ్ళు అటు ఇటు కాకుండా ఉంటారు కదా, వీళ్ళతోటి పెట్టుకోవడం మహా కష్టం అండి. డేంజరస్ సైకాలజీ వీళ్ళ వ్యక్తిత్వమే భిన్నంగా ఉంటుంది అలా అనమాట. ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజినేట్ అవుతుంది. మీకు వారి నుంచి వెళ్ళి ఏ మంత్లో రీయూనియన్ ప్రపోజల్ వస్తుందో చూద్దామండి. నేను ఇందులో ఒకటే తీస్తానండి. మంత్ మీకు ఏ మంత్లో తన నుంచి ప్రపోజల్ వస్తుందంటే ఆగస్ట్ అండి. ఆగస్టులో మీకు వారి నుంచి రీయూనియన్ ప్రపోజల్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఆగస్టు మంత్ అయితే చూపిస్తుంది. రాశుల పరంగా చూసినట్లయితే తులారాశి, కన్యారాశి, సింహరాశి, ఈ రాశుల వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినేట్ కావడం అనేది జరుగుతుంది. లెటర్ వైజ్గానేమో ఎల్ లెటర్, ఓ లెటర్, జీ లెటర్, ఐ లెటర్, క్యూ లెటర్, టీ లెటర్, ఎఫ్ లెటర్, ఎక్స్ లెటర్, ఎస్ లెటర్, డి లెటర్, ఆర్ లెటర్, యూ లెటర్, సి లెటర్, ఈ లెటర్స్ వారికి ఎక్కువగా రీడింగ్ అనేది రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి. డేట్ ఆఫ్ బర్త్ వైజ్గా కూడా చూద్దాము. 23 అండి. 23, 10, 15, 2, 18, 16 సారీ అండి 6 అండి, 9, 13, 30, 3, 16, 28, 21, 27 ఇలాంటి నెంబర్స్ రావడం అయితే జరిగిందండి. మీకు ఏంజిల్స్ ఏం సమాధానం చెప్తారో కూడా చూద్దాము. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. మీ సిచ్యువేషన్సే కానీ మీ యొక్క పర్సన్ విషయంలో కానీ మీరు ఇంకెక్కువ సమాచారాన్ని అయితే సేకరించండి. మీరు తన గురించి మీకు తెలిసింది చాలా తక్కువ. ఎందుకు అంటే తను మీకు అన్ని హిడెన్గా ఉంచుతూ ఉన్నారు. మీరు ఏదైనా స్టెప్ తీసుకోవాలంటే మీరు ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయండి, తెలుసుకోండి అంటూ ఉన్నారండి ఏంజిల్స్. నో నీడ్ టు వరీ, దేని గురించి కూడా పెద్దగా బాధపడాల్సిన పని లేదు అని కూడా చెప్తూ ఉన్నారు. వెయిట్, కొంతకాలం అయితే వెయిట్ చేయండి అని కూడా చెప్తూ ఉన్నారండి. అబెండెన్స్, మీ లైఫ్లోకి అయితే అబెండెన్స్ అనేది రాబోతుంది. చూజ్ ఏ న్యూ డైరెక్షన్, కొత్తగా మీ యొక్క డైరెక్షన్ అనేది మార్చి మీరైతే ముందుకు వెళ్ళండి. బిగ్ హ్యాపీ చేంజెస్, మీ లైఫ్లో చాలా పెద్ద మార్పులు అనేటివి రాబోతూ ఉన్నాయండి.
దేర్ ఈజ్ సంథింగ్ బెటర్, మీ లైఫ్ అనేది బెటర్గా మారబోతుంది. రిమైన్ పాజిటివ్ అంటే మీరు ఎప్పుడు కూడా నెగిటివిటీ తోటి ఉండకండి, మీ లైఫ్లోకి పాజిటివిటీ అనేది రాబోతుంది అనేది కూడా చెప్తూ ఉన్నారు. పాజిటివ్గా థింక్ చేయండి, వాకింగ్ అవే, అక్కడ ఉండకండి, ఒకే దగ్గర నిశ్చలంగా ముందుకు వెళ్ళిపోండి అని కూడా మీకు ఏంజల్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారండి. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీకు. దీంట్లో కూడా చూద్దాము, పెండిలన్ గారిని కూడా అడుగుదామండి, మీకు ఏం చెప్తారు. మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ అనేది ఉంటుందా ఉండదా కూడా చూద్దాము, మీకు వారు ఇచ్చే సమాధానం ఏమిటో కూడా చూద్దాము. మీ వారి యొక్క పర్సన్ తోటి వారికి రీయూనియన్ అనేది ఉంటుందా లేదా. నేను ఏ క్వశ్చన్ వేశానండి రీయూనియన్ అని, మీరు ఇంకా ఏదైనా ఎనీ క్వశ్చన్ కూడా దీనికి మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఎస్ అని సమాధానం వస్తే మీకు 100% వర్కౌట్ అవుతుంది, నో అని వస్తే మీకు కాదు. మీ యొక్క పర్సన్ తోటి మీకు రీయూనియన్ అనేది జరుగుతుందా లేదా. యూనివర్స్ మీరు వ్యూవర్స్కి ఇచ్చే సమాధానం ఏమిటి. వారి పర్సన్ తోటి వారికి రీయూనియన్ అనేది జరుగుతుందా లేదా, మీరిచ్చే సమాధానం. గ్రాటిట్యూడ్ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. పాజిటివ్గా రావాలి, పాజిటివ్గా రావాలి. చెక్ అగైన్ అని వస్తుందండి, వన్ మోర్ టైం. వారికి సమాధానము మీరు చెప్పండి, వారి పర్సన్ తోటి వారికి రీయూనియన్ అనేది అవుతుందా లేదా, మీరిచ్చే సమాధానం చెప్పండి యూనివర్స్. పాజిటివ్గా చెప్తారా, నెగిటివ్గా చెప్తారా. నో అని వచ్చేసిందండి, మీకు ఇప్పట్లో అయితే రీయూనియన్ అయితే జరగదు. మనం మంత్ కూడా అందులో ఆగస్టు మంత్ అనేది అయితే వచ్చింది, మీకు లాంగ్ పీరియడ్ చూపిస్తుంది. మీకు వారికి రీయూనియన్ అయితే ఇప్పట్లో అయితే లేదు. ఈ ఎనర్జీస్ రెజనేట్ అయిన వాళ్ళే రిసీవ్ చేసుకోండి. 30 to 40% మీది ఉంటేనే, మీవి కాకుండా లీవ్ చేయండి. మీకు ఈ కార్డ్స్లో మీకు ఏం చెప్తారు వారు చూద్దామండి. నిన్ను బాధ పెట్టిన ప్రతి క్షణం నాకు ఇప్పుడు గుర్తుకు వస్తూ ఉన్నాయి. నువ్వు నన్ను క్షమిస్తావా, నాకు నీ ముందుకు వచ్చే అంత ధైర్యం లేదు అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. మిమ్మల్ని చాలా బాధ పెట్టిల్లట, మిమ్మల్ని బాధ పెట్టిన ఎవ్రీ మినిట్ ఇప్పుడు వారికి గుర్తుకొస్తుంది. నీ ముందుకు వచ్చే అంత ధైర్యం నాకు లేదు అని వారైతే చెప్తూ ఉన్నారండి. లవ్ ఒరాకిల్ కార్డ్స్ కూడా చూద్దాము, ఇలా ఏం చెప్తారో. యువర్ ఐడియాస్ మ్యాటర్, మీ ఐడియాలజీ అనేది బాగుంటుందని అయితే చెప్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా హై ఎనర్జీలోనే ఉండండి. మీరు వారు అంటే ఇప్పుడు వారు మీకు చాలా జ్ఞానోదయం, మీకు ఒక ట్రీట్మెంట్ అనేది చేశారు. మీ యొక్క పర్సను మిమ్మల్ని ఫిజికల్గా, మెంటల్గా అన్ని విధాలుగా టార్చర్ అనేది చూపెట్టి మీకు మీరే ఒక హీలింగ్ చేసుకునే పర్సన్ లాగా ఆల్రెడీ మీరు అయిపోయారు. మీరు ఆల్రెడీ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు, ధైర్యంగానే ఉన్నారు. కాకపోతే మీకు ఎలాంటి సందర్భంలోనైనా ధైర్యం లేకపోయినా మీకు మీరే ఒక కోచ్ లాగా, ఒక టీచర్ లాగా, ఒక గైడెన్స్ ఇచ్చుకునే ఒక ఫిలాసఫర్ లాగా, మీ హెల్త్ బాగాలేకుంటే అప్పటికప్పటికి ప్రికాషన్స్ తీసుకునే ఒక డాక్టర్ లాగా మీకు మీరే సెల్ఫ్గా అన్నీ చేసుకోండి. అంటే మనకు ఇతరుల పైన డిపెండెంట్ కావడం కంటే మిమ్మల్ని మీరు సెల్ఫ్గా లవ్ చేసుకోవడం, మీ వర్క్ మీరు చేసుకోవడం, మీ పైన మీరు కేర్ అనేది చూసుకోవడం చాలా బెటర్. అంటే మీ బంధం అనేది మీరు శాశ్వతం అని అనుకున్నారు, బట్ మీ యొక్క పర్సన్ శాశ్వతం కాదు, నాకు థర్డ్ పార్టీ వారే అనుకున్నారు. ఓకే, వాళ్ళు వస్తే మంచి నేచర్ తోటి వస్తే ఇన్వైట్ చేయండి. వారు కనుక చెడు స్వభావంతో వస్తే వాళ్ళు మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతేనే బెటరు. ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది. ఎప్పుడు పాజిటివిటీనే మీ లైఫ్లోకి ఇన్వైట్ చేయండి, నో నెగిటివిటీ. మీరు నెగిటివిటీలోకి నెగిటివ్గా ఉండకండి. మిమ్మల్ని ఎవ్వరు ఎంత డౌన్ఫాల్ చేయాలనుకున్నా మీరైతే డౌన్ఫాల్ కారు. మీరు ఒక స్టార్ లాగా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు. మీకు నలుగురిలో ఉన్న గుర్తింపు అనేది ఉంటుంది. మీరు మిమ్మల్ని మంచివారానే చెప్పుకుంటారు, మీ యొక్క పర్సన్నే చెడ్డగా చెప్తారు. అది చాలు జీవితానికి. 100 సంవత్సరాలు పందిలాగా బ్రతికే కంటే నందిలాగా 4 సంవత్సరాలు బ్రతికినా సరిపోతుంది.
ఉంది. మీకు మంచి ఎథిక్స్ వాల్యూస్ అనేటివి ఉన్నవి, అది సరిపోతుంది. మీకు ఒక రికగ్నిషన్ అయితే ఉంది. 10 మందిలా మీకు ఒక గుర్తింపులాగా, ఒక స్టార్ లాగా మీరైతే ఉన్నారు. వారికి అన్నీ ఉన్నా కానీ ఛీ అనే వాళ్ళే కానీ వాళ్ళకి వాల్యూస్ అయితే లేవు. అదంతా కూడా వారికి తెలుసు. కానీ దానివల్లనే మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని అంటూ ఉన్నారు. గాడ్ ఈజ్ యువర్, మీ వైపే దేవుడు అనేవారు ఉన్నారండి. మీ లైఫ్లోకి ఎప్పుడు మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనేటివి ఉన్నవి. వారు మీకు ఎన్ని నెగిటివ్ సిచ్యువేషన్స్ అనేటివి క్రియేట్ చేసినా కానీ మీ పర్సన్ అయితే మీకు నెగిటివ్గా మిమ్మల్ని మార్చలేకపోయారు. మీ యొక్క పాజిటివిటీ దృక్పథమే మీకు శ్రీరామ రక్ష అయితే అయ్యింది. మీ లైఫ్ అయితే 100% బాగుంటుంది. డోంట్ వరీ, దేని గురించి కూడా బాధపడకండి, ముందుకు వెళ్ళిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, సీ యూ అండి.